ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటించడానికి వెళ్ళారు. సో అక్కడ ఎట్లా అంటే కొంతమంది రౌడీ షీటర్లు పోలీసుల మీద అటాక్ చేశారని చెప్పేసి పోలీసు వాళ్ళని అరెస్ట్ చేశారు. అయితే రౌడీ షీటర్లని సపోర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు అని ఒక న్యూస్ బయటకు వచ్చారు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? దాంట్లో కొత్త ఉంది. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో అయినా ఇప్పుడు అపోజిషన్ కోల్పోయినా కానీ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మనుషులు. వీళ్ళంతా గంజాయి కొట్టేవాళ్ళు, డ్రగ్స్, రౌడీ సీటర్లు, వీళ్ళందరూ అతని మనుషులు కాబట్టి వాళ్ళు తప్పు చేసినా ఇతను పోయి పరామర్శిస్తాడు. ఎందుకంటే వీళ్ళందరికీ ఈయన మద్దతు ఉంది. నేనున్నాను అంటే ఈయన ఇండైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్లో మీరు చెలరేయకండి, గంజాయి కొట్టి డ్రగ్స్ తీసుకొని దాడులు చేయండి, పోలీసుల మీద దాడులు చేయండి, మిమ్మల్ని నేను ఓదారుస్తాను అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు ఈరోజు తెనాలి పర్యటనలో. అంటే వాళ్ళకి ఎట్లా అంటే ఎస్సీ మైనార్టీస్ ఉన్నారు, వాళ్ళ కులాల మధ్య కూడా ఈ విధంగా మీరు ఇట్లా చేస్తున్నారు, కావాలని కుట్ర చేస్తున్నారు, అండ్ సిబిఎన్ గారి మీద కూడా 20 కేసులు ఉన్నాయి, ఆయన కూడా ఇట్లానే కొడతారు అనే విధంగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దానికి ఏం చెప్తారు? సిబిఎన్ గారి మీద గతంలో పెట్టినవన్నీ తప్పుడు కేసులు, కక్షపూరిత కేసులు. అలాగనుకోండి ఇతని మీద ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కూటమి కాబట్టి వాళ్ళు ఎందుకు గమ్ముకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇతన్ని వెంటనే అరెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను త్వరలోనే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి ట్రై చేస్తున్నాడని కూడా కొంతమంది అంటున్నారు. ఇప్పటికే జనాలు సేదరించుకుంటున్నారండి. ఇప్పుడు తెనాల్లో కానీ స్టేట్ మొత్తం ఏంది ఇతను ఇలా రౌడీ షీటర్లని గంజాయి కొట్టి పోలీసుల మీద దాడులు చేసే వాళ్ళని పరామర్శిస్తున్నాడు, ఇతనికి ఏమన్నా మైండ్ పోయిందా అని ఇప్పుడు పబ్లిక్ లో టాక్. అది నిరూపించుకున్నాడు. ఈ రోజు తెనాల్లో ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ మీద దాడులు చేశారో వాళ్ళని ఇతను పోయి పరామర్శించడం 100% అర్థమైంది. ఇంకా రాబోయే ఎన్నికల్లో మొన్న 11 వచ్చినాయి, ఈసారి 1 కూడా రాదని అనుకుంటున్నా. ఇప్పుడు ఇది చూసినాక ఇతను వస్తే అరాచక పాలన ఎలా ఉండిద్దో. ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం పాటు కూటమి ప్రభుత్వం ఉండగానే వీళ్ళు అరాచకం చేస్తున్నారు. మొన్న ఎవరిదో పిల్లోడిది సైకిల్ తీసుకొని నెలకేసి కొట్టడం గందరగోళంగా చేస్తున్నారు. ఇవన్నీ జనాలు చూస్తున్నారు. ఇప్పుడే 11 ఎందుకు ఇచ్చామని బాధపడుతున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో 11 కూడా రావు. ప్రతి ఒక్కరు ఈ రోజు ఏం జరుగుతున్నది ప్రజలు గమనిస్తున్నారు. దానికి తగ్గట్టు ఇతనికి రాబోయే ఎన్నికల్లో ఇతను అధికారం అనేది కష్టమే.